త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, సెకండ్ హీరోయిన్ కూడా ఉంది. ఎలా అనిపించింది? మీనాక్షి చౌదరి ఎందుకు పెట్టినారన్న? దిష్టి బొమ్మలా పెట్టిండు, ఏమి యూజ్ లేదు అసలుకి. ఎందుకు పెట్టినా నాకు అర్థం. అంటే నేను నెగిటివ్ మాట్లాడాలని కాదు, నాకు అనిపించింది ఫ్యాన్స్ కూడా అదే అనుకున్నారు. అంటే మామూలుగా వాళ్ళ ఫ్యాన్, నాకు అనిపించింది నార్మల్ ఆడియన్గా కొంచెం డిసప్పాయింట్ చేసిన. థియేటర్లు అయితే హనుమాన్కి వెళ్తేవేమో అనిపిస్తుంది. సంక్రాంతి విన్నర్ అయితే కష్టమే. మొన్న చెప్తా తమన్ గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు తమను అసలుకి దీంట్లో ఏం యూజ్ లేదు, అసలు కొద్దిగా కూడా యూజ్ లేదు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత సెట్ కాలేదన్న. కొంచెం సెకండ్ హాఫ్ అయితే బాగుంది కొద్దిగా, అదొకటి. యాక్షన్ సీన్స్ అంటే కొద్దిగా నార్మల్ ఉండే, అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఓ నార్మల్ మాదిరి చూడవచ్చు అన్నట్టు. మహేష్ బాబు గారు లుక్ బాగుంది అన్న, లుక్ అయితే బాగుంది మహేష్ బాబు గారు అయితే. అన్న కొద్దిగా టైమింగ్ కూడా అంతా ఎంజాయ్ చేయలేకపోయినాం. అది హై ఎక్స్పెక్టేషన్స్ వల్లనో మళ్ళీ ఏమో కానీ అవి అయితే ఎంజాయ్ చేయాలి, అంతగా సాటిస్ఫై అనిపించాలి. కామెడీ వెన్నెల కిషోర్ది మహేష్ బాబుది శ్రీలీల మధ్యలో కొద్దిగా ఉంటుంది. ఆ కామెడీ సీన్స్ కొద్దిగా బాగుంటాయి, ఇంకా మిగతా కామెడీ సీన్స్ అనేవి అంత ఏం లేవు. ఇంకోటి దాస్ కాడ అని సెకండ్ హాఫ్లో విలన్ కాడ అప్పుడు కొద్దిగా బాగుంటుంది అనమాట. ఫైట్ సీన్ సర్లే నీకెవర్లానే అక్కడ ఫైట్ కూడా ఒకటి వస్తుంది. అది ఎందరైనా అలా వైకుంఠపురము, అత్తారింటి దారేది ఇవన్నీ రిమేక్ చేసినారని అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్. అన్న సినిమా చూడాలనుకునే వాళ్ళు ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో ఉంటుంది అన్న చెప్తున్నా. కొద్దిగా అంత బోర్ అనిపించవచ్చు. ఆ సైన్ గురించి చెప్తే